దగ్గర వేదులపల్లి అని ఒక విలేజ్, వేదులపల్లి అని ఒక మండలం ఉంది. అక్కడ మీకోసం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం బీకామ్ మరియు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన కోర్సుల కోసం డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసింది 14 మంది లెక్చరర్స్ నియమించి. అదేవిధంగా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన పిల్లలకు కూడా ఒక డిగ్రీ కళాశాలను, మంచి స్కిల్ ఉన్నటువంటి కళాశాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో మన ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటి కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ చేస్తున్నారు కాబట్టి అందులో భాగంగా స్కూల్స్లో మీకు అదనపు సెక్షన్లు, ఇంటర్ కళాశాలలో అదనపు సెక్షన్లు, డిగ్రీ కళాశాల లెవెల్మైనటువంటి పాఠశాలలు ఏర్పాటు చేయాలని మనం తెలంగాణ నుంచి బీసీ చైతన్య వేదిక విద్యార్థి విభాగం నుంచి మేము కోరుతున్నాం. మీకు డిగ్రీ కళాశాల ఏర్పడితే మీరు ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా. సో ప్రశాంతంగా ఫ్రీగా చదువుకోవచ్చు. మీ మీద అదనపు భారం పడవద్దు అనేది మా యొక్క ఉద్దేశం. సో కాబట్టి మీకోసం మేము రావడం జరిగింది. మా యొక్క విన్నపాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి దానికోసం మేము లెటర్ కూడా తయారు చేసుకొచ్చామన్నమాట. సో ఇది ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడికి వస్తారు. సో వారికి మేము ఇస్తాము కూడా, ఇచ్చి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు కూడా అందులో భాగంగా ఉండి మీరు కూడా సార్ దగ్గర మాట్లాడండి 2 నిమిషాలు. సార్ మేము ఇక్కడ వచ్చే ఉద్దేశం ఏంటంటే మిగతా వాళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు. విద్యార్థి స్కాలర్షిప్ల కోసం అంటున్నారు, వాళ్ళందరికీ ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళకి స్కూల్స్ అంటున్నారు, అన్నిటికీ ధర్నా చేస్తున్నారు. కానీ మీతో ధర్నా చేయించడం అనేది భావ్యం కాదు. ఈరోజు మేము తలుచుకుంటే మిమ్మల్ని అందరినీ బయటికి తీసుకువెళ్ళి రోడ్డు మీద కూర్చోబెట్టవచ్చు ధర్నా చేసుకుంటూ. కానీ అలా చేయడం అనేది మా ఉద్దేశం కాదు. మేము ఎంతవరకు ఉన్న విజ్ఞప్తిగా, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది జెన్యూన్ ఇష్యూ అని తెలుసు. జెన్యూన్ ఇష్యూ అని తెలిసినప్పుడు మనం ధర్నా ఎందుకు చేయాలి? మిగిలిన వాటికి కూడా ధర్నా నేను కాదని ప్రత్యేక సెక్షన్స్ కానీ ప్రతి జూనియర్ కాలేజీ, ఇంటర్మీడియట్ స్కూల్స్ లెవెల్లో కానీ మీకు వసతులు కల్పించాలనేది మా డిమాండ్ అనమాట. మిమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చి కష్టపడిచ్చి ఇక్కడ నుంచి పాదయాత్రలు చేయించడం ఇవన్నీ మన ఉద్దేశాలు కాదు. సో అలా వద్దు. ఈ ప్రజాప్రభుత్వానికి ఆ యొక్క మనసు ఉంటుందని మేము కోరుకుంటున్నాము. గత ప్రభుత్వంలో అయితే ఎలాగో జరగలేదు, ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పటికీ ఈ ప్రభుత్వంలోనైనా మీకోసం డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తే అంతే సంతోషం మనకందరికి కూడా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా వస్తారు. మనమంతా కలిసి ఒక రిప్రజెంటేషన్ సార్కి ఇద్దాం. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా మన ఇన్ఫర్మేషన్ ఇస్తే చెప్పలేం. సారే చొరవ తీసుకొని ఇక్కడే ఒక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయొచ్చు, సారే అదనపు సెక్షన్లు ఏర్పాటు చేయించవచ్చు. సో కాబట్టి మనం వారికి కూడా చెప్పాలని మేము కోరుకుంటున్నాం అన్నమాట. ఒకసారి మీ అందరి కోసం అయితే ఇప్పుడు ఎమ్మెల్యే గారు వస్తున్నారు. ఎమ్మెల్యే గారికి మనమంతా కలిసి ఒక రిప్రజెంటేషన్ అయితే ఇద్దాము. సో ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ స్థానిక ఎమ్మెల్యే గారు వాళ్ళ యొక్క దయాగుణంతో ఇక్కడ ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తారా, లేకపోతే అదనపు సెక్షన్లు ఏర్పాటు చేస్తారా, సారే నిర్ణయించుకుంటారు. ఆ యొక్క మేము ఇచ్చే రిప్రజెంటేషన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని. ఎందుకంటే మనకు యాక్సెస్ ఉండదు, మనం రోడ్ల మీద పరుగులు పెట్టలేము, రోడ్ల మీద ధర్నాలు చేయలేము. కాబట్టి మనమంతా సార్కు ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం. మన డిగ్రీ కాలేజ్ ఒక గవర్నమెంట్ డిగ్రీ కళాశాల కోసం మనం పాటుపడదామని చెప్పేసి కోరుకుంటున్నాను. మీరందరూ కూడా మనతో కలిసి వచ్చి మీరు ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం. అంతే, చూద్దాం సారు ఏం చేస్తారో. మరి సార్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారా, మన కోసం ఇంకా ఏమైనా వసతులతో కూడినటువంటి అదనపు సెక్షన్స్ ఏమైనా ఏర్పాటు చేస్తారా అనేది మనం ఖచ్చితంగా చూద్దాం దీని మీద. థ్యాంక్ యూ అందరికీ. అల్లగంటి రామకృష్ణ, తెలంగాణ స్పెషల్ ఎడ్యుకేషన్ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఇక్కడ దివ్యాంగుల పరంగా, విద్యాపరంగా వాళ్ళకు చూసినట్టయితే విద్యాకు చట్టపరంగా కానివ్వండి, కేజీ టు పీజీ విద్యాపరంగా కానివ్వండి, ఈ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్లో భాగం కానివ్వండి, వీరికి సాధారణ పిల్లలతో పాటు ఈ దివ్యాంగ పిల్లలకు విద్యాపరంగా అన్యాయం జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే వీరు కేవలం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 33 జిల్లాల్లో బ్లైండ్ దృష్టిలోపం ఉన్న వారికి 4 పాఠశాలలు ప్రభుత్వ పరంగా, చెవిటిమూగ వారికి 4 పాఠశాలలు 1 నుంచి 10 వరకు ఇవి మాత్రమే ఉన్నవి. తర్వాత ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేసరికి కేవలం చెవిటిమూగ వారికి నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మాత్రమే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 2 అడిషనల్ సెక్షన్లు ఇవ్వడం జరిగింది. అది హెచ్ఈసి గ్రూప్ 1, మరి రెండోది సిజిఏ కంప్యూటర్ గ్రాఫిక్స్ యానిమేషన్ వొకేషనల్ కోర్సు. ఈ 2 గ్రూపులలో 2 సంవత్సరాలు ఇక్కడ విద్యను పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ డిగ్రీ చేద్దామంటే ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా ప్రభుత్వ కళాశాలలు ఉచితంగా విద్య అందించే కళాశాలలు ఎక్కడ లేకపోవడం వల్ల ఆ పిల్లలు మళ్ళీ 12 సంవత్సరాలు కష్టపడి చదువుకొని డిగ్రీ లేకపోవడం వల్ల మళ్ళీ డ్రాప్అవుట్స్గా మిగులుతున్నారు, లేదా ఇంటి దగ్గర కూలి పనులు చేసుకుని బతుకుతున్నారు. కాబట్టి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ఉచిత విద్య, నిర్బంధ విద్య, కేజీ విద్య, ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, అదేవిధంగా ఈ దివ్యాంగులకు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5% రిజర్వేషన్ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 4% రిజర్వేషన్ కానివ్వండి,
వాటిల్లో ఈ పిల్లలకి న్యాయపరంగా ఉద్యోగాలు దక్కాలంటే ఖచ్చితంగా వీరికి విద్యా సౌకర్యాలు కల్పించినప్పుడు మాత్రమే ఆ ఉద్యోగాలలో వీరు అప్లై చేసుకోవడానికి, వీరు అందులో సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పిల్లల సంఖ్య దాదాపు రాష్ట్రంలో 10 లక్షల మంది ఉన్నారు. దాంట్లో 1,00,000 పైగా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనం పింఛన్లు ఇస్తున్నాము. పింఛన్లతో పాటుగా వీరికి విద్యను అందించినట్లయితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. అదేవిధంగా 10 మందికి ఆదర్శంగా నిలబడతారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించి వీరి సంఖ్యకు తగ్గట్టుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడిషనల్ సెక్షన్లు ఏర్పాటు చేసినట్టయితే వీరికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం ఆలోచించి వారికి న్యాయం చేయాలని కోరుతున్నాం. నేను బీసీ చైతన్య వేదిక విద్యార్థి విభాగానికి స్టూడెంట్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. సో ఈరోజు మిర్యాలగూడకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి బదిర విద్యార్థులకు సంబంధించినటువంటి జూనియర్ కళాశాల ఉంది. ఇక్కడ వీళ్ళకు రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ఒకటే ఉంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకుంటే కడప, ఏలూరు మరియు మిర్యాలగూడలో మాత్రమే ఉంది. అంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి విద్యలో వీళ్ళకు 2 సెక్షన్స్ మాత్రమే మంజూరు చేయడం జరిగింది. ఇక్కడ మా యొక్క మెయిన్ డిమాండ్ ఏంటంటే, ప్రధానంగా కారణం ఏంటంటే, మనం ఇప్పుడు స్కూల్ స్థాయి నుంచి చూసుకున్నట్లయితే స్కూల్ స్థాయిలో కూడా వీళ్ళకి ఎక్కడ కూడా సరైన మౌలిక సదుపాయాలు లేవు, వసతులు లేవు, అదనపు సెక్షన్స్ లేవు. సో వాటిని ఎక్స్టెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటుగా ఇంటర్మీడియట్ కళాశాల ఇది ఒకటి ఉంది కదా, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఇలాంటి ఇంటర్మీడియట్ కళాశాలలు ఇంకా 4-5 నెలకొల్పాలని మేము ఈ యొక్క రేవంత్ ప్రజాప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకా ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత, ఈ ఇంటర్మీడియట్ విద్య తర్వాత వీళ్ళకు డిగ్రీకి పోవాలంటే ఇక్కడ కళాశాలలు లేవు. డిగ్రీ కాలేజ్ స్పెషల్ డిగ్రీ కాలేజ్ లేదనమాట. వీళ్ళకు ప్రైవేట్ కాలేజీలకు మాత్రమే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే దూరాభారం అవుతుంది మరియు వాళ్ళకి డబ్బులు ఖర్చు. సో మనం ఏమంటున్నామంటే, ఇక్కడ నుంచి ప్రధానంగా బీసీ చైతన్య వేదిక విద్యార్థి విభాగం నుంచి మేము ప్రత్యేకంగా ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో, ప్రజాప్రభుత్వంలో ఇప్పుడు మేము ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి, బత్తుల లక్ష్మారెడ్డి గారికి మేము వినతిపత్రం కూడా సమర్పించాము. మేము ఈ యొక్క వివరాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఈ ప్రభుత్వంలో కనీసం వీలైనా పట్టించుకొని వీళ్ళకు ప్రత్యేకంగా డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారికి మేము ఇప్పుడు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము. ఈ గతంలో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం జీఓఎంఎస్ నెంబర్ 16 రిలీజ్ చేస్తూ ఒక గెజిట్ ఇచ్చిందన్నమాట, జీవో ఇచ్చింది. అక్కడ ఏం చేస్తున్నారంటే, బాపట్లలో వేదులపల్లిలో, ఎక్కడ మనకి ఇక్కడ చూడొచ్చు, వేదులపల్లిలో అక్కడ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి మనకు గతంలో చూసుకున్నట్లయితే ప్రత్యేకమైన జీవో ఉంటుంది వీళ్ళకు మనకు 212 జీవో ఇంటర్మీడియట్ కళాశాల ఎక్కడ ఉంది, మనకు కడప, ఏలూరు, మిర్యాలగూడ. సో మేమేం చెప్తున్నామంటే, ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి ఇంటిగ్రేటెడ్ కళాశాల స్కిల్ యూనివర్సిటీ అంటున్నారు కదా, వీటన్నిటిలో కూడా అదనపు సెక్షన్స్ వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని, ఇంటర్మీడియట్లో కూడా 2-3 కళాశాలలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని, దాంతోపాటు ఒక మినిమం ఒక 2-3 డిగ్రీ కళాశాలలో వీళ్ళకు అదనపు సెక్షన్లు మంజూరు చేయాలని బీసీ చైతన్య వేదిక విద్యార్థి విభాగం నుంచి మేము కోరుతున్నాం అన్నమాట. కోసం మనం కాలేజ్ కోసం ప్రయత్నం చేయడానికి వచ్చాము. సో మేము 2 నిమిషాలు వాళ్ళతో మాట్లాడి, మేము మాట్లాడేదాన్ని మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే, సో వాళ్ళు తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు మాకు కూడా చెప్పగలుగుతారు. సో దాన్ని మేము స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటాం. మీరు మాట్లాడండి. నా పేరు నగేష్. డిగ్రీ మాకు అవసరం. అయితే ప్రైవేట్ నేను తెలుగు యూనివర్సిటీలో చదువుకుంటున్నాను. మా యొక్క స్టూడెంట్ ఆర్గనైజేషన్ వచ్చేసి బీసీ చైతన్య వేదిక విద్యార్థి విభాగం. దానికి నేను స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను మీ గురించి తెలుసుకొని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీలాంటి పిల్లలు ఉన్నారని తెలుసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకున్నా. అయితే ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మీలాంటి పిల్లలకు చదువుకోవడానికి పూర్తి స్థాయిలో వసతులు కానీ స్కూల్స్ కానీ లేవు. మీకు చదువుతూ గవర్నమెంట్ మీకు ఇన్ని హాస్టల్స్ ఉంటాయి. ఫుడ్ కూడా కష్టం ఉంది, ఫుడ్ కూడా మంచిగా ఉండాలి. హాస్టల్స్ మీకు డిగ్రీ చదువుకోవాలి. డిగ్రీలో కూడా మీకు బాగుంటుంది.
కావాలంటే రావాలి. సో చిన్నప్పటి నుంచి మీకు స్కూల్స్ బయట సెంటర్లో ఉన్నాయి కొంతమందికి, వాళ్ళకి స్పెసిఫిక్గా పూర్తి స్థాయి అదనపు సెక్షన్లు అయితే ఉండవు. ఆ తర్వాత స్కూల్ అయిపోయాక మీకు జూనియర్ కళాశాల నుంచి మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఏలూరు, కడప, మిర్యాలగూడలో ఈ మూడు మండలాల్లో మాత్రమే మీకోసం జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసింది. అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పిల్లలు ఉన్నప్పటికీ మీకు ఇక్కడ ఒకటే కాలేజ్ ఉంది. సో ఇలాంటి కళాశాలలు లేకపోతే అదనపు సెక్షన్స్ పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాము, ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము ఫ్యూచర్లో. తర్వాత మీరు ఇక్కడ నుంచి అయిపోయాక మీకు డిగ్రీ కాలేజీలు లేవు, అసలు డిగ్రీ కాలేజీలే లేవు గవర్నమెంట్కి. మీరు ఏం చేసినా బయటికి వెళ్తే డబ్బులు కట్టి మీరు జాయిన్ కావాలి. మీరు ఈ తర్వాత ఇక్కడ నుంచి మీరు మళ్ళీ వెళ్తే కొంతమంది డబ్బులు కట్టలేక మధ్యలో డ్రాప్ అయిపోతున్నారు. సో మీలాంటి వాళ్ళని పట్టించుకోవాలి. మీకంటూ ఒక ప్రత్యేకంగా స్పెసిఫిక్గా ఇలాగే సైన్ లాంగ్వేజ్తో కూడినటువంటి డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వానికి విన్నవించుకునే కార్యక్రమంలో మేము ఇక్కడికి కాలేజీకి రావడం జరిగింది. ఎందుకంటే ఇంటర్మీడియట్ కాలేజ్ అనేది ఇక్కడ మాత్రమే ఉంది, ఎక్కడా లేదు. సో మీకు ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి ఇక్కడే డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తామని ఒప్పుకున్నా సరే, లేకపోతే మీ యొక్క సమస్యలు వినేటువంటి సీఎం గారు హైదరాబాద్లో ఇస్తామన్నా సరే, లేకపోతే వాళ్ళ ఇష్టం ఎక్కడైనా సరే, మీకు మాత్రం డిగ్రీ కాలేజీ ఉండాలనేది ఒక ఉద్దేశం. సో దాంట్లో భాగంగా మేము ఇప్పుడు ఏం చేస్తామంటే బాపట్లలో వేదులపల్లి అని ఉంది, అక్కడ డిగ్రీ కాలేజీ స్టార్ట్ అయింది మొన్ననే. ఇక్కడ పిల్లల మధ్యలో థ్యాంక్ యూ సార్. మీరు ఇంత దూరం రావడం, తెలుగు యూనివర్సిటీలో చదువుతూ విద్యార్థిగా ఉండి కూడా మీరు మా పిల్లల్ని అర్థం చేసుకొని ఇంతగా స్టడీ చేసి 2 రాష్ట్రాల్లో మీకు పరిస్థితి ఏంటంటే సైన్ లాంగ్వేజ్ చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద మెయిన్ ఇష్యూ కాబట్టి సైన్ లాంగ్వేజ్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి ఫర్దర్గా పిల్లలు తీసుకుపోయి మీరు ధర్నా కూడా చేసుకోవాలి. సార్ మేము ఇక్కడ వచ్చే ఉద్దేశం ఏంటంటే మిగతా వాళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు, విద్యార్థి స్కాలర్షిప్ల కోసం అంటున్నారు, వాళ్ళందరికీ ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళకి స్కూల్స్ అంటున్నారు, అన్నిటికీ ధర్నా చేస్తున్నారు. కానీ మీతో ధర్నా చేయించడం అనేది భావ్యం కాదు. ఈరోజు మేము తలుచుకుంటే మిమ్మల్ని అందరినీ బయటికి తీసుకువెళ్ళి రోడ్డు మీద కూర్చోబెట్టవచ్చు ధర్నా చేసుకుంటూ, కానీ అలా చేయడం అనేది మా ఉద్దేశం కాదు. మేము ఎంతవరకు నా విజ్ఞప్తిగా, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది జెన్యూన్ ఇష్యూ అని తెలుసు. జెన్యూన్ ఇష్యూ అని తెలిసినప్పుడు మనం ధర్నా ఎందుకు చేయాలి? మిగిలిన వాటికి కూడా ధర్నా నేను కాదని ప్రత్యేక సెక్షన్స్ కానీ ప్రతి జూనియర్ కాలేజ్, ఇంటర్మీడియట్ స్కూల్స్ లెవెల్లో కానీ మీకు వసతులు కల్పించాలనేది మా డిమాండ్ అనమాట. మిమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చి కష్టపడిచ్చి ఇక్కడ నుంచి పాదయాత్రలు చేయించడం ఇవన్నీ మన ఉద్దేశాలు కాదు. సో అలా వద్దు. ఈ ప్రజాప్రభుత్వానికి ఆ యొక్క మనసు ఉంటుందని మేము కోరుకుంటున్నాము. గత ప్రభుత్వంలో అయితే ఎలాగో జరగలేదు, ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పటికీ ఈ ప్రభుత్వంలోనైనా మీకోసం డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తే అంతే సంతోషం మనకందరికీ కూడా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా వస్తారు, మీరు మనమంతా కలిసి ఒక రిప్రజెంటేషన్ సార్కి ఇద్దాం. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే చెప్పలేం, సారే చొరవ తీసుకొని ఇక్కడే ఒక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయొచ్చు, సారే అదనపు సెక్షన్లు ఏర్పాటు చేయించవచ్చు. సో కాబట్టి మనం వారికి కూడా చెప్పాలని మేము కోరుకుంటున్నాం అన్నమాట. ఒకసారి మీ అందరి కోసం అయితే ఇప్పుడు ఎమ్మెల్యే గారు వస్తున్నారు, ఎమ్మెల్యే గారికి మనమంతా కలిసి ఒక రిప్రజెంటేషన్ అయితే ఇద్దాము. సో ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ స్థానిక ఎమ్మెల్యే గారు వాళ్ళ యొక్క దయాగుణంతో ఇక్కడ ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తారా, లేకపోతే అదనపు సెక్షన్లు ఏర్పాటు చేస్తారా, సారే నిర్ణయించుకుంటారు. ఆ యొక్క మేము ఇచ్చే రిప్రజెంటేషన్ని
సీఎం దృష్టికి తీసుకెళ్లాలని. ఎందుకంటే మనకు యాక్సెస్ ఉండదు, మనం రోడ్ల మీద పరుగులు పెట్టలేము, రోడ్ల మీద ధర్నాలు చేయలేము. కాబట్టి మనమంతా సార్కు ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం. మన డిగ్రీ కాలేజ్ ఒక గవర్నమెంట్ డిగ్రీ కళాశాల కోసం మనం పాటుపడదామని చెప్పేసి కోరుకుంటున్నాను. మీరందరూ కూడా మనతో కలిసి వచ్చి మీరు ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం. అంతే, చూద్దాం సారు ఏం చేస్తారో. మరి సార్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారా, మన కోసం ఇంకా ఏమైనా వసతులతో కూడినటువంటి అదనపు సెక్షన్స్ ఏమైనా ఏర్పాటు చేస్తారా అనేది మనం ఖచ్చితంగా చూద్దాం దీని మీద. థ్యాంక్ యూ అందరికీ. నల్లకంటి రామకృష్ణ, తెలంగాణ స్పెషల్ ఎడ్యుకేషన్ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఇక్కడ దివ్యాంగుల పరంగా విద్యాపరంగా వాళ్ళకు చూసినట్టయితే విద్యాకు చట్టపరంగా కానివ్వండి, కేజీ టు పీజీ విద్యాపరంగా కానివ్వండి, ఈ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్లో భాగం కానివ్వండి, వీరికి సాధారణ పిల్లలతో పాటు ఈ దివ్యాంగ పిల్లలకు విద్యాపరంగా అన్యాయం జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే వీరు కేవలం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 33 జిల్లాలో బ్లైండ్ దృష్టిలోపం ఉన్న వారికి 4 పాఠశాలలు ప్రభుత్వ పరంగా, చెవిటిమూగ వారికి 4 పాఠశాలలు 1 నుంచి 10 వరకు ఇవి మాత్రమే ఉన్నవి. తర్వాత ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేసరికి కేవలం చెవిటిమూగ వారికి నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మాత్రమే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 2 అడిషనల్ సెక్షన్లు ఇవ్వడం జరిగింది. అది హెచ్ఈసి గ్రూప్ ఒకటి, మరి రెండవది సిజిఏ కంప్యూటర్ గ్రాఫిక్స్ యానిమేషన్ వొకేషనల్ కోర్సు. ఈ 2 గ్రూపులలో 2 సంవత్సరాలు ఇక్కడ విద్యను పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ డిగ్రీ చేద్దామంటే ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా ప్రభుత్వ కళాశాలలు ఉచితంగా విద్య అందించే కళాశాలలు ఎక్కడ లేకపోవడం వల్ల ఆ పిల్లలు మళ్ళీ 12 సంవత్సరాలు కష్టపడి చదువుకొని డిగ్రీ లేకపోవడం వల్ల మళ్ళీ డ్రాప్అవుట్స్గా మిగులుతున్నారు, లేదా ఇంటి దగ్గర కూలి పనులు చేసుకుని బతుకుతున్నారు. కాబట్టి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ఉచిత విద్య, నిర్బంధ విద్య, కేజీ విద్య, ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, అదేవిధంగా ఈ దివ్యాంగులకు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5% రిజర్వేషన్ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 4% రిజర్వేషన్ కానివ్వండి, వాటిల్లో ఈ పిల్లలకి న్యాయంగా ఉద్యోగాలు దక్కాలంటే ఖచ్చితంగా వీరికి విద్యా సౌకర్యాలు కల్పించినప్పుడు మాత్రమే ఆ ఉద్యోగాలలో వీరు అప్లై చేసుకోవడానికి, వీరు అందులో సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పిల్లల సంఖ్య దాదాపు రాష్ట్రంలో 10 లక్షల మంది ఉన్నారు. దాంట్లో 1,00,000 పైగా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనం పింఛన్లు ఇస్తున్నాము. పింఛన్లతో పాటుగా వీరికి విద్యను అందించినట్లయితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, అదేవిధంగా 10 మందికి ఆదర్శంగా నిలబడతారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించి వీరి సంఖ్యకు తగ్గట్టుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడిషనల్ సెక్షన్లు ఏర్పాటు చేసినట్టయితే వీరికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం ఆలోచించి వారికి న్యాయం చేయాలని కోరుతున్నాం. నేను బీసీ చైతన్య వేదిక విద్యార్థి విభాగానికి స్టూడెంట్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. సో ఈరోజు మిర్యాలగూడకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి బదిర విద్యార్థులకు సంబంధించినటువంటి జూనియర్ కళాశాల ఉంది. ఇక్కడ వీళ్ళకు రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ఒకటే ఉంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకుంటే కడప, ఏలూరు మరియు మిర్యాలగూడలో మాత్రమే ఉంది. అంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి విద్యలో వీళ్ళకు 2 సెక్షన్స్ మాత్రమే మంజూరు చేయడం జరిగింది. ఇక్కడ మా యొక్క మెయిన్ డిమాండ్ ఏంటంటే, ప్రధానంగా కారణం ఏంటంటే, మనం ఇప్పుడు స్కూల్ స్థాయి నుంచి చూసుకున్నట్లయితే స్కూల్ స్థాయిలో కూడా వీళ్ళకి ఎక్కడ కూడా సరైన మౌలిక సదుపాయాలు లేవు, వసతులు లేవు, అదనపు సెక్షన్స్ లేవు. సో వాటిని ఎక్స్టెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటుగా ఇంటర్మీడియట్ కళాశాల ఇది ఒకటి ఉంది కదా, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఇలాంటి ఇంటర్మీడియట్ కళాశాలలు ఇంకా 4-5 నెలకొల్పాలని మేము ఈ యొక్క రేవంత్ ప్రజాప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకా ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత, ఈ ఇంటర్మీడియట్ విద్య తర్వాత వీళ్ళకు డిగ్రీకి పోవాలంటే ఇక్కడ కళాశాలలు లేవు. డిగ్రీ కాలేజ్ స్పెషల్ డిగ్రీ కాలేజ్ లేదనమాట. వీళ్ళకు ప్రైవేట్ కాలేజీలకు మాత్రమే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే దూరాభారం అవుతుంది, మరియు వాళ్ళకి డబ్బులు ఖర్చు. సో మనం ఏమంటున్నామంటే, ఇక్కడ నుంచి ప్రధానంగా బీసీ చైతన్య వేదిక విద్యార్థి విభాగం నుంచి మేము ప్రత్యేకంగా ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో, ప్రజాప్రభుత్వంలో ఇప్పుడు మేము ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి, బత్తుల లక్ష్మారెడ్డి గారికి మేము వినతి పత్రం కూడా సమర్పించాము. మేము ఈ యొక్క వివరాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఈ ప్రభుత్వంలో కనీసం వీలైనా పట్టించుకొని వీళ్ళకు ప్రత్యేకంగా డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారికి మేము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము. ఈ గతంలో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం GOMS నెంబర్ 16 రిలీజ్ చేస్తూ ఒక గెజిట్ ఇచ్చిందనమాట, జీవో ఇచ్చింది. అక్కడ ఏం చేస్తున్నారంటే, బాపట్లలో వేదులపల్లిలో, ఎక్కడ మనకి ఇక్కడ చూడొచ్చు, వేదులపల్లిలో అక్కడ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి మనకు గతంలో చూసుకున్నట్లయితే ప్రత్యేకమైన జీవో ఉంటుంది వీళ్ళకు మనకు 212 జీవో ఇంటర్మీడియట్ కళాశాల ఎక్కడ ఉంది మనకు, కడప, ఏలూరు, మిర్యాలగూడ. సో మేమేం చెప్తున్నామంటే, ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ కళాశాల, స్కిల్ యూనివర్సిటీ అంటున్నారు కదా, వీటన్నిటిలో కూడా అదనపు సెక్షన్స్ వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని, ఇంటర్మీడియట్లో కూడా 2-3 కళాశాలలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని,
దాంతోపాటు మినిమం ఒక రెండు మూడు డిగ్రీ కళాశాలలో వీళ్ళకు అదనపు సెక్షన్లు మంజూరు చేయాలని బీసీ చైతన్య వేదిక విద్యార్థి విభాగం నుంచి మేము కోరుతున్నాం అన్నమాట.